దేవరకొండ పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో 3వ రోజు శరన్నవరాత్రుల్లో భాగంగా దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఘంటసాల సుబ్రహ్మణ్యం శిష్య బృందంచే దుర్గామాతకు అర్చన అభిషేకాలు పూజలు నిర్వహించి భక్తులచే ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు చీదెల వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజు శనివారం శ్రీ వాసవి మాత శ్రావణ మంగళ గౌరి అలంకారంతోనూ రాజేశ్వరి మాత కామేశ్వరి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చేతుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి సముద్రాల ప్రభాకర్, కోశాధికారి కొత్త సుబ్బారావు, వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు వాస వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షులు కర్ణాటి జనార్దన్, కిరాణం అసోసియేషన్ అధ్యక్షులు నీలా బుచ్చయ్య, కార్యదర్శి కర్ణాటి గోవర్ధన్, గుద్దేటి సత్యం, పొంగునూరు శ్రీనివాసులు, కర్ణాటి పురుషోత్తం, ఆర్యవైశ్య సంఘం సభ్యులు సముద్రాల సహదేవ్, కోరుకొండ సంతోష్, ఈడుకల పుల్లయ్య, ఆత్మకూరి ఆంజనేయులు, నీల భిక్షమయ్య, వాసవి మహిళా సభ్యులు బెజవాడ మల్లేశ్వరి, గార్లపాటి రజని, నీల స్వప్న, సముద్రాల విజయలక్ష్మి, కొంచకూరి సంధ్య, చేదెల శ్రీదేవి, వాసవి వనితా క్లబ్ అధ్యక్షులు తనుకునూరు విజయ, కార్యదర్శి మంచుకంటి పద్మ, కోశాధికారి కొంచుకూరి శిరీష తదితరులు పాల్గొన్నారు. ఓకే పనికి సెట్ చేసుకోండి. ఓకే కైలాస
ముక్తినాయక నమో శరణమయ్య కనుక